ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి 6 మంగళవారం. ఈరోజు తదియా ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత తదియా తిథి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత మకా నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి అనగా చవితి. గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. నూతన ప్రయత్నాలు మీకు సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అభినందనలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచారం వల్ల యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికం కావడం వల్ల కొంత శారీరకమైనటువంటి అలసటకు గురవుతారు. మీరు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి లాభాలను కూడా అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమములో శని సంచరిస్తడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను అర్చక స్వాములకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అసౌకర్యాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా నష్టాలను చవిచూస్తారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. పేద స్త్రీలకు, వృద్ధ స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకి అవకాశం కనిపిస్తుంది. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు
పంచమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పడిపోతుంది. అసౌకర్యాలు, అసాధారణ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజు షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొనే విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి లాభాలను అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది. ఒక్క విషయంలో అశాంతి అలుముకుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. గురువుల నుంచి కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న పెద్దల నుంచి కానీ సహకారం అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో లాభాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. పంచములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి రోజు ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, స్థిరాస్తుల నుంచి లాభాలు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో కూడా వెనకడుగు వేస్తారు. భూ వాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి కానీ పక్షులకు కానీ ఆహారంగా దానం చేయండి. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశుల్లో రవి సంచారం వల్ల స్థానచలనాలు, బదిలీలు, కష్టంతో కూడిన ప్రయాణాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి మంగళవారం రోజు సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం చాలా బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, ఆలోచనలో కార్యరూపం దాల్చడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించడం, స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు కూడా మీకు ఉపయోగపడతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలతో పాటు గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి.
చందనపు రంగు వస్త్రధారం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి మంగళవారం రోజు దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ, స్థిరాస్తుల నుంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. పంచములో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.